వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎవ్రీథింగ్ త్రూ శ్వేత్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్ గా ఉన్నాను. ఈ వీడియోలో మనం ఐకియాలో బిలో 100 రూపీస్ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. మీరు విన్నది నిజమే, 100 రూపీస్. ఐకియా చూస్తే ఏమో కాస్ట్లీ స్టోర్ లాగా ఉంటది. 100 రూపీస్ ఏంటి అనుకుంటున్నారా? చాలా ఐటమ్స్ ఉన్నాయండి, చూపిస్తాను. అండ్ నేను కూడా కొన్ని షాపింగ్ చేశాను అనమాట. కొన్ని ఐటమ్స్ అంటే చాలా చేశాను, బట్ 100 రూపీస్ కన్నా తక్కువ ఉన్న ఐటమ్స్ కొన్ని షాపింగ్ చేశాను, అవి కూడా చూపిస్తాను. దాని తర్వాత స్టోర్ లో ఇంకేమేమి ఐటమ్స్ ఉన్నాయో చూద్దాము. మీరు ఐకియాకి వెళ్లే ముందు కొంచెం ప్రిపేర్ అయ్యి వెళ్ళండి, బాగా నడవాలని. చాలా పెద్దగా ఉంటుంది, 2 ఫ్లోర్స్ అనమాట. హైదరాబాద్ లో ఉంది. గ్రౌండ్ ఫ్లోర్ లో మీకు మోస్ట్లీ మీకు కావాల్సిన ఐటమ్స్ అన్ని దొరికిపోతాయి. మీకు అడిషనల్ గా పెద్ద పెద్ద బెడ్స్ లేకపోతే ఫర్నిచర్ సెట్స్ అలాంటివి కావాలంటేనే మీరు సెకండ్ ఫ్లోర్ విజిట్ చేయండి. లేకపోతే ఫస్ట్ ఫ్లోర్ ఒక్కటి చూసేస్తే మీరు హ్యాపీగా ఐకియా మొత్తం కవర్ చేసినట్టే. అమ్మో అది కూడా నా వల్ల కాదు అనుకుంటే ఇంట్లో కూర్చొని ఆన్లైన్ లో షాపింగ్ చేసుకోండి. నేను ప్రతి ప్రోడక్ట్ దాని నేమ్ కూడా చూపిస్తాను, నేమ్ అండ్ ప్రైస్ కూడా. సో ఆ నేమ్ అనేది మీరు ఆన్లైన్లో వెళ్ళి టైప్ చేసేస్తే మీకు ప్రోడక్ట్ వస్తుంది. అది మీరు హ్యాపీగా ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు. ఇంకా ఆలస్యం చేయకుండా ఏమేమి ఉన్నాయో చూసేద్దాము. ఫస్ట్ అయితే ఈ గ్లాస్ తీసుకున్నాను నేను. ఇది యాక్చువల్లీ ఆఫర్ జోన్ ఉంటుంది కదా, దాంట్లో అనమాట. దీని ప్రైస్ వచ్చేసి 99 రూపీస్. దీనికి సెల్ఫ్ డిజైన్ వచ్చింది, బాగుందంటే ఒకే పీస్ దొరికింది. ఇంకొకటి దొరికితే 2 ఉండేవి మంచి కపుల్ లాగా, బట్ ఒకే పీస్ దొరికింది, ఇది తీసుకున్నాను. నెక్స్ట్ నాకు తెలిసి ఐకియాలో అన్నిటికన్నా ఇదే అనుకుంటా తక్కువ ప్రైస్. ఇది సెట్ ఆఫ్ 4 స్పూన్స్ అనమాట. ఇది 25 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ బౌల్స్ మనకి 1 2 3 4 5 6 పీసెస్ వచ్చాయి. ఇది కూడా 99 రూపీస్. చిన్న చిన్న స్నాక్స్ కానీ లేకపోతే ఐస్ క్రీమ్ కప్స్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ బాగున్నాయి, నాకు మంచిగా అనిపించింది. ఇవి కూడా 99 రూపీస్ పర్ పీస్. నాకు ఇవైతే రీజనబుల్ గా అనిపించింది అండ్ భలే నచ్చాయి. 2 పీసెస్ తీసుకున్నాను నేను. అండ్ లాస్ట్లీ నేను అండర్ 100 తీసుకున్న ఐటమ్స్ లో ఇదనమాట. ఇది లంచ్ బ్యాగ్. మేము అందరం మోస్ట్లీ రియాన్కైనా స్టీవ్కైనా నేను ఇదే యూజ్ చేస్తాను. సో ఇలా ఓపెన్ చేసి లోపల ఇలా అనమాట. అండ్ పట్టుకోవడానికి 2 స్ట్రింగ్స్. ఇది సో టోటల్గా నేను 1 2 3 4 5 6 ఐటమ్స్ 100 కన్నా తక్కువ తీసుకున్నాను. మిగతా ఐటమ్స్ స్టోర్ లో చూపిస్తాను. చలో. చాలా మంత్స్ తర్వాత వచ్చాను ఐకియాకి. ఇక్కడ న్యూ బిగినింగ్స్ ఆఫర్ నడుస్తుంది. మనము ఏమైనా ఫర్నిచర్ అబౌవ్ ₹20,000 కొంటే ఫ్లాట్ 15% ఆఫర్ ఉంది. లింట్ రిమూవర్ మన బ్లాక్ క్లోత్స్ మీద అలా మనం చూస్తే మొత్తం డస్టీగా అనిపిస్తాయి కదా, ఇలా మనము ఇది ఓపెన్ చేస్తే మనకి స్టిక్కీగా ఉంటుంది. దాంతో మనం ఇలా రోల్ చేసామనుకోండి ఈజీగా ఆ డస్ట్ అంతా పోద్ది. చిన్ని స్క్వీజ్ కిచెన్లో కానీ కార్ క్లీనింగ్కి కానీ బాగా యూజ్ అవుద్ది. 99 రూపీస్. నాకు ఇంకా హైదరాబాద్లో ఐకియా ఫస్ట్ డే ఓపెనింగ్ గుర్తుంది. ఆ రోజు కష్టపడి ఆఫీస్ నుంచి రిటర్న్ అవుతూ అంత రష్లో వెళ్ళామన్నమాట. అప్పుడు ఈ చిన్న చిన్న ఐటమ్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ కొంచెం ప్రైస్ తక్కువ. ఇప్పుడు నాకు తెలిసి ఇది అప్పుడు 69 రూపీస్కి అలా వచ్చింది. ఇప్పుడు మాత్రం 99 రూపీస్. సన్నటి పొటాటో బిస్కెట్స్, ఇవి పొటాటో థిన్స్ అంటారు. ఎలా ఓపెన్ చేసి పెట్టేశారో చూడండి. దీని కాస్ట్ వచ్చేసి 90 రూపీస్. ఇవి బిలో 100 కాదు, బట్ ఇక్కడ న్యూ ఐటమ్ అని పెట్టారు. ఇలా మట్టి కుండల స్టైల్లో ఉన్నాయన్నమాట. బట్ ఇదంతా గ్లాసే, జస్ట్ ఆ కలర్ అలా కోట్ చేశారు. దీని కాస్ట్ 249 రూపీస్. డిష్ వాషింగ్ బ్రషెస్ చాలా కలర్స్లో అవైలబుల్ ఉన్నాయి. నేను ఇంట్లో సింక్ క్లీన్ చేయడానికి యూజ్ చేస్తాను వీటిని. హార్డ్ బ్రషెస్ ఉన్నాయి కాబట్టి మురికంతా ఈజీగా పోద్ది. దీని కాస్ట్ 49 రూపీస్ పర్ పీస్. కట్లరీ స్టాండ్ ట్రే, మనము స్పూన్స్ అవన్నీ వాష్ చేసి పెట్టిన తర్వాత ఆర్గనైజర్లో ఆ వాటర్ అనేది దీంట్లో మొత్తం స్టోర్ అయ్యిద్ది అనమాట. 79 రూపీస్. డిష్ వాషింగ్ బ్రష్ ఇందాక చూసిన దానికి మనకి లాస్ట్లో క్లిప్ లాగా వచ్చింది కదా హ్యాంగ్ చేసుకోవడానికి. దీనికి ఇలా సక్షన్ కప్ లాగా వచ్చింది, మనం సింక్కి జస్ట్ సైడ్లో పెట్టుకోవచ్చు. దీని కాస్ట్ 99 రూపీస్. సోప్ డిస్పెన్సర్, దీంట్లో మనము బాడీ వాష్ అయినా షాంపూ అయినా లేకపోతే సోప్ అయినా ఏదైనా వేసుకోవచ్చు.
79 రూపీస్. స్పాంజెస్ ఒక్క ప్యాక్లో 3 పీసెస్ వచ్చాయి. ఒక సైడ్ ఏమో హార్డ్గా ఉంది అండ్ ఇంకో సైడ్ కొంచెం సాఫ్ట్గా ఉంది. 3 పీసెస్ కలిపి 99 రూపీస్. ఇవైతే స్పాంజెస్ కన్నా ఎక్కువ షో పీసెస్ లాగా ఉన్నాయి. కలర్ఫుల్గా గ్రీన్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్లో కూడా ఉంది. 1 పీస్ 59 రూపీస్. స్టెయిన్లెస్ స్టీల్ సిజర్స్ ఇది 49 రూపీస్. ఐకియాకి వెళ్ళినప్పుడు సేల్ వీడియోస్ చేయడము చాలా ఈజీ. లేకపోతే ఏమైనా ఐటమ్స్ చూపించాలంటే కిచెన్ ఐటమ్స్ అలా ఈజీ. బట్ ఇలా బిలో 100 రూపీస్ ఐటమ్స్ చూపించాలంటే ప్రతి ఒక్క చోట వెతుకుతూ ఉండాలన్నమాట. 100 రూపీస్ కన్నా ఏమి తక్కువ ఉన్నాయని. అందుకు మీకు వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చాలా ఎంకరేజ్మెంట్ని ఇస్తుంది. ఐకియాలో ఇంత ముందు కూడా నేను 100 రూపీస్ ఐటమ్స్ ఎప్పుడూ చూడలేదు. అంటే 99 వరకు చూశాను కానీ 100 అని మెన్షన్ చేసిన ఐటమ్స్ ఎప్పుడూ చూడలేదు. బట్ ఫస్ట్ టైం ఈసారి చూశాను అనమాట. అవి కూడా ఒక 15 ఐటమ్స్ దాకా కనిపించాయి నాకు 100 రూపీస్ ఐటమ్స్. బట్ నేను ఇంకా బిలో 100 చేద్దాం అనుకున్నాను కాబట్టి అవి ఈ వీడియోలో చూపించలేదు. నెక్స్ట్ ఎప్పుడైనా చూపిస్తాను. షేకర్ దీని మీద మెజర్మెంట్ కూడా మెన్షన్ చేసి ఉంది. సో ప్రోటీన్ షేక్ అయినా లేకపోతే బటర్ మిల్క్ అయినా ఏదైనా చేసుకోవచ్చు దీంట్లో. 99 రూపీస్. కొన్ని ప్లాస్టిక్ బౌల్స్ కూడా మనకి సెరామిక్ వాట్లాగా అనిపిస్తుంది. సో ఇది చూడండి, ఇది జస్ట్ ప్లాస్టిక్ బౌల్. బట్ నాకు చూస్తే అయితే ఆ షైన్ అదంతా డైరెక్ట్ సెరామిక్ ఏమో అనుకున్నాను. బట్ కాదు, ఇది 99 రూపీస్. మీరు ఒకవేళ ఐకియాలో పెద్ద పెద్ద ఐటమ్స్ కొన్నట్లయితే అవి కార్ ఆర్ బైక్లో మనకి తీసుకెళ్ళడం కష్టం కదా. సో బిల్లింగ్ అయిపోగానే మీకు రైట్ సైడ్లో డెలివర్ చేసే వాళ్ళు ఉంటారనమాట. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు షిప్పింగ్ ఛార్జెస్ తీసుకొని మనం ఇచ్చిన అడ్రస్కి సామాన్ అనేది డెలివర్ చేస్తారు. నేను మధ్యలో ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తుంటాను. ఎందుకంటే అంటే మోస్ట్లీ తెలుసు చాలామందికి. బట్ వేరే లొకేషన్స్ నుంచి హైదరాబాద్ ఐకియాకి విజిట్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఒకవేళ వాళ్ళకి ఈ డీటెయిల్స్ తెలియకపోతే వచ్చి ఇబ్బంది పడతారు కదా. అందుకని నేను ఎప్పుడైనా ఐకియా వీడియో పెడితే ఈ డీటెయిల్స్ అన్నీ మెన్షన్ చేస్తాను. ఇంకొకటి, మనకి బిల్లింగ్ అవ్వే ముందు రైట్ సైడ్లో సేల్ జోన్ అనేది ఉంటుంది. మనకి నార్మల్గా ఐకియాలో ఐటమ్స్ డిస్ప్లే పెడతారు కదా. లేకపోతే ఏమైనా చిన్న చిన్న డ్యామేజెస్ అయినా లేకపోతే ఎవరైనా ఆల్రెడీ ఐటమ్ పర్చేస్ చేసి అది రిటర్న్ చేసినా అలాంటి ఐటమ్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. ఎంఆర్పి కన్నా మనకి సేల్లో అంటే డిస్కౌంట్లో కొంచెం తక్కువకి వస్తాయి కదా, దానిలో చెక్ చేసుకొని తీసుకోవచ్చు మీరు. అలా సేల్ జోన్లో కూడా మంచి మంచి ఐటమ్స్ ఉంటాయి. నేనైతే ఎప్పటి నుంచి ఐకియాకి వెళ్తున్నాను కాబట్టి సేల్ జోన్లో నేను చాలా తీసుకున్నాను. మనకి మనీ సేవ్ అయితే మంచిదే కదా. ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ ఏమైనా నచ్చితే తీసుకోవచ్చు. షార్ట్స్ గ్లాసెస్ చిన్నగా క్యూట్గా ఉన్నాయి కదా, 49 రూపీస్. స్పైస్ జార్ గ్లాస్కి మనకి స్టెయిన్లెస్ స్టీల్ క్యాప్ వచ్చింది, 49 రూపీస్. స్టార్టింగ్ వీడియోలో నేను 25 రూపీస్ స్పూన్స్ అన్నిటికన్నా తక్కువ అని చెప్పాను కదా, దానికన్నా కూడా ఈ బాక్స్ తక్కువ. చిన్న బాక్స్ 19 రూపీస్. లంచ్ బ్యాగ్లో పికిల్స్ అవి పెట్టుకోవడానికి చాలా క్యూట్గా ఉంటాయి. చిన్న చిన్న బాక్సెస్, ప్యాక్ ఆఫ్ 3, 59 రూపీస్. ఇప్పుడు నేను చూపించే బాక్సెస్ డిష్ వాషర్ అండ్ మైక్రోవేవ్ సేఫ్ కూడా ఈ 3 వచ్చాయి ప్యాక్లో, 99 రూపీస్. క్రాకరీ ఐటమ్స్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట. బౌల్స్ అండ్ ప్లేట్స్, ఇది ఏది తీసుకున్నా 69 రూపీస్ పర్ పీస్. సీలింగ్ క్లిప్స్ ఇవైతే ఇంట్లో చాలా హెల్ప్ఫుల్. ఇవి 2 పెద్ద సైజువే అనమాట, 6 వస్తాయి, 49 రూపీస్. వీటిలోనే డిఫరెంట్ సైజెస్ మిక్స్ చేసి ఉన్నాయి. ఇవి సెట్ ఆఫ్ 26 వస్తాయి, ఇవి 99 రూపీస్. ఒక చిన్న గేమ్ ఆడదాం మనము. సో ఈ వీడియో ఎండ్ అయ్యే వరకు నేను 100 రూపీస్ బిలో ఎన్ని ఐటమ్స్ చూపించానని కమెంట్ చేయండి. ఎంతమంది కరెక్ట్ చెప్తారో చూద్దాము. ఇందాక మనం సన్న ప్లేట్స్ చూసాం కదా క్రాకరీలో, అలాంటిదే ఇది. చాలా మందంగా ఉందన్నమాట, అంటే క్వాలిటీ బాగుంది దానికన్నా. ఇది 99 రూపీస్. మిక్స్డ్ కలర్స్లో వచ్చిన ప్లేట్స్, బౌల్స్ అండ్ 18 పీస్ కట్లరీ సెట్. ఇవి సపరేట్గా ఏది తీసుకున్నా కూడా మీకు 99 రూపీస్. నేను వీటిని ఎప్పటి నుంచో వాడుతున్నాను అండ్ నాకైతే చాలా యూస్ఫుల్ అనిపించాయి. నేను కొన్నానని మీరు కొనాలన్న రూల్ ఏమీ లేదు. మీ ఇంట్లో ఏవైతే మీకు యూస్ఫుల్ అనిపిస్తాయో, ఏవైతే మీరు వాడతారో అవే తీసుకోండి. నేను కూడా ఏది తీసుకోవాలన్నా 1-2 సార్లు ఆలోచిస్తాను. అంటే అది ఇప్పుడు నేను తీసుకెళ్ళి జస్ట్ ఇంట్లో ఒక సైడ్కి పెడితే వేస్ట్ కదా. అయినా కూడా అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతాయి. కొన్ని ఐటమ్స్ కొని పక్కన పెడతాను. బట్ మోస్ట్లీ అది అవాయిడ్ చేయాలంటే మనము కొనే ముందు జస్ట్ ఇది మనం నిజంగానే యూస్ చేస్తామా అని ఒక చిన్న
థాట్ ఒకసారి ఆలోచించి యూస్ఫుల్ అనిపిస్తేనే మీరు కొనండి. మీరు చెక్అవుట్ చేసేటప్పుడు ఐకియాలో బిల్లింగ్ కౌంటర్స్ ఒకవేళ రష్గా ఉన్నట్లు అనిపిస్తే మీకు లెఫ్ట్ సైడ్, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ సైడ్కి వెళ్తే మీకు అక్కడ స్కాన్ చేసి మనం డైరెక్ట్ అంటే మనమే మాన్యువల్గా ఎవ్వరూ లేకుండా మనం జస్ట్ ఐటమ్ స్కాన్ చేసి పే చేసుకోవచ్చు. అలా ట్రై చేయండి. పేపర్ టిష్యూస్ ప్యాక్ ఆఫ్ 30 ఉంటాయి, 99 రూపీస్. కొన్ని ప్రోడక్ట్స్ ఎంఆర్పి మీద డిస్కౌంట్ ఉన్నాయి, అవి కూడా ఒకవేళ నేను 100 బిలో ఉంటే చూపిస్తున్నాను. లైక్ ఈ పిల్లో కవర్ 199 రూపీస్, బట్ ఆఫర్లో మనకి 99 రూపీస్కి వస్తుంది. అండ్ ఈ ఆఫర్ అనేది ఓన్లీ ఐకియా మెంబర్స్కే అప్లికబుల్ అవుద్ది. ఇది జస్ట్ చిన్న ప్రాసెస్. ఐకియా ఫ్యామిలీ మెంబర్ మనం డైరెక్ట్ ఆన్లైన్లో అయినా చేసుకోవచ్చు, మన మొబైల్ నెంబర్ ఇచ్చి, ఆర్ అక్కడ ఐకియాలో అయినా కూడా అక్కడ మనం వాళ్ళని హెల్ప్ తీసుకొని అక్కడైనా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఐకియాలో గ్రౌండ్ ఫ్లోర్ ఎంటర్ అయిన తర్వాత మీకు కింద గ్రౌండ్ మీద ఆరోస్ కనిపిస్తూ ఉంటాయన్నమాట. అంటే అవి మనల్ని డైరెక్ట్ చేస్తాయి ఎటు వెళ్ళాలని. సో అది ఫాలో అయిపోతూ ఉంటే ఇప్పుడు నేను చూపించిన వరుసలో మీకు ఐటమ్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి. గోడలకి సీలలు కొట్టాలంటే ఎంత ఇబ్బందిగా అనిపిస్తుందో కదా. ఇంకా రెంట్ ఇంట్లో అయితే అసలు చెప్పవసరం లేదు, ఓనర్స్ విసిగిస్తారు గోడల్ని పాడు చేయొద్దని. సో అలాంటి టైంలో మనకి ఈ అదెసివ్ హుక్స్ అనేవి హెల్ప్ఫుల్గా ఉంటాయి. జస్ట్ వెనకాల స్టిక్కర్ తీసేసి మనం హ్యాపీగా ఇలా స్టిక్ చేసుకోవచ్చు. ఇది కొంచెం విచిత్రంగా ఉంది కదా, ఇది కూడా వాల్ హుక్కే, కానీ ఎందుకు ఇలా ఇచ్చారో తెలీదు. 99 రూపీస్. ఇవి కూడా హుక్స్, మనం డోర్ ఉంటుంది కదా దానిపైన ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు అనమాట. 99 రూపీస్. అట్టముక్కల్లాగా ఉన్నాయి ఇవి క్లీనింగ్ క్లాత్స్ అంట. ఎంత హార్డ్గా అనిపిస్తున్నాయో నాకు తెలిసి వాటర్ పడంగానే సాఫ్ట్గా అయిపోతాయి అనుకుంటా. కాటన్ది. ఇది పర్ ప్యాక్ మనకి 2 పీసెస్ వస్తాయి, 99 రూపీస్. ఫ్లోర్ ప్రొటెక్టర్స్ సెట్ ఆఫ్ 20 వస్తాయి ఒక్క ప్యాక్లో. మనం టేబుల్ లెగ్స్ కిందైనా ఫ్లవర్ పాట్స్ కిందైనా పెట్టుకుంటే మనకి ఫ్లోర్ మీద స్క్రాచెస్ పడకుండా ఉంటుంది. 49 రూపీస్. ఇల్లుని నీట్గా పెట్టుకోవాలని ఎవరికి ఉండదు, బట్ వాటి కోసం మనం ఇలాంటి చిన్న చిన్న ఆర్గనైజర్స్ కూడా కొనుక్కుంటే మనము చాలా ఈజీగా అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టుకోవచ్చు. నీట్గా కూడా కనిపిస్తుంది అండ్ చూడంగానే ఈజీగా కూడా పిక్ చేసేసుకోవచ్చు. ఆల్రెడీ మీరు వాడేటట్లయితే మీకు యూస్ తెలుసు. ఒకవేళ వాడని వాళ్ళైతే జస్ట్ ఒక్కసారి ట్రై చేసి చూడండి, మీకు స్పేస్ అనేది చాలా నీట్గా అవుద్ది. ట్రాన్స్పరెంట్ స్టోరేజ్ బాక్స్ విత్ లిడ్ వచ్చింది. దీని డిస్క్రిప్షన్లో అయితే పెన్స్, క్లిప్స్ అవన్నీ వేసుకోవచ్చు అని ఇచ్చారు, కానీ నేనైతే దీన్ని కిచెన్లో యూజ్ చేస్తున్నాను. 99 రూపీస్. స్క్రబ్బింగ్ ప్యాడ్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, పట్టుకుంటే కూడా అసలు చాలా హార్డ్గా అనిపించాయి. ప్యాక్ ఆఫ్ 3 వస్తాయి, 79 రూపీస్. స్టోరేజ్ బాక్సెస్, ఆర్గనైజర్స్ ఇవైతే అసలు ఎన్ని ఉన్నాయో, డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయి. అండ్ కొన్నిటికేమో లిడ్ సపరేట్గా తీసుకోవాలి, కొన్నిటికేమో విత్ లిడ్ వచ్చాయి. మీరు అది జాగ్రత్తగా చెక్ చేసి చూసుకోండి. ఇప్పుడు నేను చూపించిన బాక్స్ కాస్ట్ 69 రూపీస్, బట్ దాని లిడ్ కాస్ట్ 99 రూపీస్. కిందున్న బాక్స్ కన్నా పైనున్న లిడ్ కాస్ట్లీ ఏంటో మరి. మీరు ఒకవేళ ఐకియాకి కిడ్స్తో వెళ్ళినట్లయితే స్టార్టింగ్లోనే, అంటే ఐకియా ఎంటర్ అవుతూనే మనకి రైట్ సైడ్లో ఒక ప్లే ఏరియా ఉంటుంది. అక్కడ మనం వాళ్ళని 1 hour వదిలేసేయచ్చు, వాళ్ళే చూసుకుంటారనమాట. సో దానికి అంటే ఎవరు తీసుకెళ్తే వాళ్ళ ఐడి అనేది మ్యాండేటరీ. అది మనం వాళ్ళని ఇచ్చేటప్పుడు అది చూపించాలి ఒరిజినల్. అండ్ వాళ్ళని మనం తీసుకోవాలంటే అది చూపిస్తేనే మన కిడ్నీ మనకి వాపస్ ఇస్తారనమాట. నేను ఎప్పుడు వీడియో మధ్యలో ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఇస్తాను అనమాట. అందుకే నేను స్కిప్ అవ్వకుండా ఎండ్ వరకు చూడమంటాను, సో దట్ మీరు ఏ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది మిస్ అవ్వరు. ఇప్పుడు నేను చూపిస్తున్న అన్ని ఐటమ్స్లో బిలో 100వి మీకు ఏదైతే యూస్ఫుల్ అనిపించిందో కూడా నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి. క్యారియర్ బ్యాగ్స్లో చాలా రకాలు ఉన్నాయి. ఇప్పుడు నేను చూపించేది 79 రూపీస్. ఇది కాకుండా ఇంకా మనకి బిలో 102 ఉన్నాయన్నమాట బ్లాక్ అండ్ వైట్లో. ఇవి ఇలా పల్చగా కనిపిస్తాయి కానీ లగేజ్ పెడితే మాత్రం గట్టిగానే మోస్తాయి. ఇంతకుముందు నేను యూజ్ చేశాను. ఇది 99 రూపీస్. బ్లాక్ అండ్ వైట్లోనే ఇంకోటి కూడా ఉంది. ఇది కొంచెం అంటే మనం షూస్ అలా పెట్టుకోవడానికి ఇది బాగుంటుంది అనమాట. ఆ షేప్కి తగ్గట్టు ఇప్పుడు మీరు చూస్తే కొంచెం రెక్టాంగిల్ అలా వచ్చింది కదా. దీని కాస్ట్ కూడా 99 రూపీస్. సాఫ్ట్ మైక్రోఫైబర్ క్లాత్స్, విండోస్, షైనీ సర్ఫేసెస్, మిర్రర్స్ ఇవన్నీ తుడుచుకోవడానికి చాలా బాగుంటాయి.
ప్యాక్ ఆఫ్ 2 వస్తాయి 99 రూపీస్. స్టార్టింగ్లో నేను సేల్ జోన్ అని చెప్పాను కదా, దాన్ని సర్క్యులర్ హబ్ అంటారు. మనము మొత్తము ఐకియా తిరిగి దానికి వెళ్తాం కదా లాస్ట్లో, అలా కాకుండా మీరు ఓన్లీ జస్ట్ సేల్లో ఏమేం ఐటమ్స్ ఉన్నాయో చూడడానికి వెళ్ళాలంటే గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనము లెఫ్ట్ సైడ్కి వెళ్తే బిల్లింగ్ కౌంటర్స్ వస్తాయి. వన్ ఆఫ్ ద బిల్లింగ్ కౌంటర్స్ మధ్యలోంచి మనకి లోపలికి వెళ్ళే వే ఉంటుంది అనమాట. అక్కడి నుంచి మనం డైరెక్ట్ సర్క్యులర్ హబ్కి వెళ్ళి సేల్లో ఏం ఐటమ్స్ ఉన్నాయని చూడొచ్చు. వాల్ డెకరేషన్ కోసం చాలా టైప్స్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయి. ఇలా మై హ్యాపీ ప్లేస్, బుక్ లవర్, ఫ్యామిలీ, ట్రావెలర్, ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బోర్డ్స్ ఉన్నాయన్నమాట. మనం వాల్కి పెట్టుకోవచ్చు. ఏది తీసుకున్నా కూడా 79 రూపీస్. నెక్స్ట్ ఇప్పుడు అందరి ఫేవరెట్ సెక్షన్ వచ్చేసింది, ప్లాంట్స్ సెక్షన్. ఇక్కడ బోత్ ఆర్టిఫిషియల్ అండ్ న్యాచురల్ ప్లాంట్స్ రెండూ దొరుకుతాయి. న్యాచురల్ ప్లాంట్స్ మెయింటైన్ చేయడం కష్టం అనుకుంటే ఆర్టిఫిషియల్లో తీసుకోండి. మనం ఏది పెట్టినా కూడా మన ఇంట్లో స్పేస్ అనేది ప్లాంట్స్తో ఫిల్ అవుతే ఎంత అంటే ఆ వైబే చేంజ్ అయిపోద్ది అనమాట. చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. నేనైతే పర్సనల్గా ఇంటి బయట అంతా న్యాచురల్ ప్లాంట్స్ పెడతాను, ఇంటి లోపల ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ యూస్ చేస్తాను. ఎక్కువగా నాకు ఇలా స్ట్రింగ్స్ వచ్చి ఫ్లో అయ్యేవి ఇష్టం అనమాట. మనీ ప్లాంట్ లాగా అవైతే మంచిగా ఎక్కువ స్పేస్ కవర్ చేస్తాయి అండ్ చూడ్డానికి కూడా చాలా బాగుంటాయి. స్టార్టింగ్లో మీరు చూసారు కదా, నేను ఇవి 2 పీసెస్ తీసుకున్నాను. ఒక్క పీస్ నాకు 99 రూపీస్ పడింది. ప్లాంట్ సెక్షన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి కదా, బిలో 100 రూపీస్. ఇది వైట్ వాజ్ ఎంత బాగుందో చూడండి, బ్యూటిఫుల్గా ఉంది అసలు ఆ డిజైన్ కూడా. ఇది కూడా జస్ట్ 99 రూపీస్. ఇంత ముందంతా ఐకియాలో నాకు న్యాచురల్ ప్లాంట్స్ చాలా కనిపించేవి, బట్ ఈసారి నేను వచ్చినప్పుడు ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ చాలా ఉన్నాయి కానీ న్యాచురల్ ప్లాంట్స్ చాలా తగ్గిపోయాయి. ఎందుకు ఏమో, మరి మెయింటెనెన్స్ కష్టమవుతుందో ఏంటో రీజన్ తెలియదు, కానీ ప్లాంట్స్ మాత్రం చాలా తక్కువ ఉన్నాయి న్యాచురల్వి. నెక్స్ట్ క్యాండిల్స్ సెక్షన్కి వచ్చేసాము. ఈ ప్లాంట్స్ నుంచి అటు సైడ్ ఎంటర్ అవ్వగానే ఆ సెంటెడ్ స్మెల్ అనేది ఎంత బాగా వస్తుందో అసలు. ఇక్కడ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాండిల్ హోల్డర్స్ దొరుకుతాయి, సెంటెడ్ క్యాండిల్స్ దొరుకుతాయి అండ్ బిలో 100 కూడా చాలా ఆప్షన్సే ఉన్నాయి. అందరికీ అన్ని స్మెల్స్ పడవు, కొంతమంది కొన్ని టైప్స్ ఆఫ్ స్మెల్స్కి హెడ్ఏక్ వస్తుంది అంటారు. సో అది పర్సన్ డిపెండెంట్ అనమాట. సో మీరు ఇక్కడ సెంటెడ్ రిలేటెడ్ ఏది కొన్నా కూడా కొంచెం జాగ్రత్తగా చెక్ చేసుకొని తీసుకోండి. నెక్స్ట్ వచ్చే క్యాండిల్ హోల్డర్ భలే క్యూట్గా ఉంది, చూడ్డానికి భలే బ్రైట్గా కూడా ఉంది. ఇది 99 రూపీస్. సెంటెడ్ పాట్పురి, నేనైతే దీన్ని క్లాజెట్లో పెడతానమాట, బట్టల మధ్యలో. ఓపెన్ చేయగానే సూపర్ స్మెల్ వస్తుంది. 89 రూపీస్. ఈ వీడియోలో నేను బిలో 100 చూపించే మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ యూస్ఫుల్లే మనకి డైలీ లివింగ్కి. సెంటెడ్ క్యాండిల్స్ ఇలాంటివి అయితే ఇంకా మీ ఇష్టం, కానీ మిగతా ఐటమ్స్లో చాలా వరకు మాత్రం యూస్ఫుల్ ఐటమ్సే ఉన్నాయి. నేను ఏ వీడియో చేసినా కూడా మోస్ట్లీ అన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి ట్రై చేస్తానన్నమాట. అంటే నాకు తెలిసిన వరకు అయితే అన్ని డీటెయిల్స్ ఇస్తాను. ఇంకేమైనా నాకు తెలియకపోతే మీరు కమెంట్ చేస్తే తెలుసుకొని చెప్తానన్నమాట. బట్ మీరు వీడియో మొత్తము చూడకుండా మధ్యలో చూసి నాకు మళ్ళీ సేమ్ నేను చెప్పిందే కమెంట్ పెడితే కష్టము. సో ప్లీజ్ ఏ వీడియో అయినా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసి తర్వాత మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నా దగ్గరికి రండి. నేను కంపల్సరీగా నాకు తెలియకపోతే తెలుసుకునైనా చెప్పడానికి ట్రై చేస్తాను. ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పర్ పీస్ 99 రూపీస్. ఐకియా మొత్తం తిరిగాక అమ్మ ఆకలేస్తుంది అనుకుంటే గ్రౌండ్ ఫ్లోర్లో అండ్ ఫస్ట్ ఫ్లోర్లో రెండిట్లో ఫుడ్ సెక్షన్స్ ఉన్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో జస్ట్ మనము సీటింగ్ కొంచెమే ఉందన్నమాట, బట్ ఫస్ట్ ఫ్లోర్లో చాలా ప్లేస్ ఉంది. హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎక్కువ కావాలంటే మాత్రం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి తినండి. అక్కడ బిర్యానీస్, కిడ్స్ మీల్స్ అన్నీ దొరుకుతాయి. ఐకియాలో ఈ ఫుడ్ షాపింగ్ కూడా ఎంజాయ్ చేస్తారు. మనం జస్ట్ సూపర్ మార్కెట్లో ఎలా అయితే ఐటమ్స్ అన్నీ తీసుకొని డైరెక్ట్గా బిల్డింగ్కి వెళ్తామో, ఇక్కడ కూడా ఫుడ్ అన్నీ స్ట్రెయిట్గా పెట్టుంటాయన్నమాట. మనం అవి ఏమేమి కావాలో జస్ట్ మన ట్రేలో పెట్టుకొని లాస్ట్కి బిల్లింగ్ వేయించుకోవచ్చు. బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ దొరుకుతాయి. చాలామంది హ్యాపీగా ల్యాప్టాప్స్ తెచ్చుకొని ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తారనమాట. అన్నీ చెప్పాను కానీ ఐకియా స్టోర్ టైమింగ్స్ చెప్పలేదు కదా. 10 AM to 10 PM ఓపెన్ ఉంటుంది. నేనైతే మోస్ట్లీ అన్నీ కవర్ చేశానని అనుకుంటున్నాను. ఏదైనా మిస్ చేస్తే కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అండ్ నా వీడియోస్ ఏది మిస్ అవ్వరు. సో ఇంకేంటి మరి, బాయ్ బాయ్.